మామూలుగా అయితే పాకిస్తాన్కి మొన్న ఆపరేషన్ సింధూర్తోనే నడ్డి విరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ మీదకి వచ్చే పరిస్థితి లేదు, భారత్పై దాడి చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే 9 ఎయిర్ బేసుల్లో ఇప్పటికీ కొన్ని ఎయిర్ బేసులకి మరమ్మతులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి, ఇంకా మరమ్మతులు చేయలేదు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో అది భారత్ మీద మళ్ళీ ఈ నియంత్రణ రేఖ ఏదైతే ఉందో ఎల్ఓసి రేఖ వెంబడి జరిపినటువంటి కాల్పులు, అంటే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఈ పూంచ్ జిల్లా సెక్టార్ అంతా కూడా ఎల్ఓసి కిందకు వస్తుంది కదా. ఇక్కడ నిన్న రాత్రి పాకిస్తాన్ అయితే కాల్పులకి తెగబడింది. కానీ ఈ తెగబడడం వెనక అమెరికా హస్తం ఉందనే ఒక వాదన అయితే ఉంది. ఎందుకంటే పాకిస్తాన్కి ఇప్పట్లో అంత సీన్ లేదు. చైనా కూడా ఇప్పుడు దాన్ని రెచ్చగొట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు అమెరికాతో అందరూ కూడా యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి, అది ఆర్థిక యుద్ధం. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ని రెచ్చగొట్టే ప్రయత్నాలకి ఇప్పుడు అమెరికా పాకిస్తాన్ని పావుగా ఉపయోగించుకుంటుంది. మరి పాకిస్తాన్ ఇలాంటి పరిస్థితుల్లో పావుగా ఉపయోగపడకపోతే ఏం చేస్తుంది? కానీ పాకిస్తాన్కి అంతకు మించి ఏం చేయడానికి లేదు. అమెరికా చెప్పినట్లుగా వినాల్సిందే, చైనా చెప్పినట్లుగా వినాల్సిందే, ఎవడు చెప్పినా వినాల్సిందే. పాకిస్తాన్కి ఇంకొక గత్యంతరం లేదు. స్వతంత్ర దేశంగా అది ఏ రోజో తన యొక్క స్వతంత్రాన్ని కోల్పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా చెప్పినట్లుగా మన మీదకి దాడికి వచ్చినటువంటి పాకిస్తాన్ సైన్యానికి మన భారత సైన్యం ధీటుగా సమాధానం చెప్పింది. అటు నుంచి అటే పంపించేసింది. వాళ్ళు పరిగెత్తి ఇంటికి వచ్చేశారు. కానీ ఈ కాల్పులు వెనక మాత్రం అమెరికా హస్తం స్పష్టంగా ఉందనే విషయం తెలుస్తోంది.